తోటి భయముతోటి భక్తితోటి మీ మాటలు ఆదరణతోటి పాటలతో మిమ్మల్ని మహిమపరిచిన రీతిని బట్టి నాయన నీ కుమారుడు కాపరి గారి ద్వారా మంచి మాటలను హెచ్చరిక మాటలను ఇదిగో నాయన మా బ్రతుకులను సరిదిద్దుకునే ఆలోచన కలిగిన విధానాలను మహిమపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఇదిగో నాయన మరికొన్ని మాటలు మీ కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా మా బ్రతుకును సరిదిద్దుకునే అవకాశాన్ని మాకు ఇవ్వమని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక మంచి సందర్భం ఈ విషయంలో మనం ఆలోచించగలిగితే, భూమి మీద మానవుని జీవితం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని మనకు తెలుసు. జీవితం కళ్ళ ముందు ముగింపబడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎప్పుడు ముగింపబడుతుంది అనేది తెలియదు. రేపు చనిపోతాము లేదు అని మన జీవితంలో మనం ఆలోచించగలిగితే అది తెలియదు అని దేవుడు తెలియచేశాడు. కానీ బ్రతుకుండగా మనం ఏం చేయాలి అనేది దేవుడు లేఖనాలలో రాయించారు. ఆ రీతిలో మన బ్రతుకును చక్కదిద్దుకుంటున్నామా అనే ఆలోచన మనలో ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వారాలుగా ఈ మందిరములో పునాది వేసినది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎన్నో సంవత్సరాలుగా మనం సహవాసానికి వస్తున్నాం. సహోదరులు తెలియజేసినట్లుగా ఎన్నో మాటలు మనకు వినిపిస్తున్నాడు దేవుడు. లేఖన భాగాన్ని చదివినట్లుగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 11:17 మనం కూడి వచ్చేది మేలుకా కీడుకా. ఈరోజు ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం కదా, కూడుకున్న ఈ సహవాసము మన జీవితాలలో మేలుగా ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే, మీరు కూడుకునేది ఎక్కువ కీడికే ఉంటుంది అన్నాడు. ఎందుకయ్యా మిమ్మల్ని ఆరాధించటానికి, ఆ మహనీయుడు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి వస్తున్న మాకు కీడెందుకు జరుగుతుంది అని పౌలు గారిని మనం అడగగలిగితే, మీరు కూడుకుంటున్నారు కానీ మీ ప్రవర్తన సరిలేదు అని చెబుతున్నాడండి. చూసారా? అంటే ఈరోజు మన జీవితాలలో లేనిది రానిది ఏంటయ్యా అనేది ఆలోచించగలిగితే, కళ్ళ ముందు జీవితాలు చచ్చిపోతున్నట్టు కనబడుతున్నా కూడా మనం ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? యెషయా గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనములో మన జీవితాలలో ఉన్న మన బ్రతుకులను ప్రవక్తల జీవితాలలో ఎలా బ్రతికి చూపించారో కనబడుతుందండి. దానిని మనం ఆలోచించగలిగితే మన తలంపు, మన ఉద్దేశము ఏమైపోతుంది ఈ జీవితాలలో అని మనకి ఏ రోజైనా అనిపించాలని దేవుడు లేఖనాలలో తన మాటను రాయిస్తున్నాడు. చూడండి, 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, అరేబియాను గూర్చిన దేవోక్తి చాలమ్మ. దేవుడు నలుదిక్కులలో ఉన్న ప్రపంచ దేశాలలో మనిషి ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి దినాలలో దేవుడు దేవోక్తిని పంపిస్తున్నాడు. ఆ రోజు ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం ముగింపులో ఉన్న జీవితాలలో, అన్ని జీవితాలలో న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను, సేవకులను, యాజకులను పంపించి దేవోక్తి ఆరిన నేల ఉన్న ప్రతి దేశాలలో ప్రకటించమని చెబుతున్నాడండి. ఆయన ప్రకటించమని చెబుతున్న ఆ దేవోక్తిలో వినాలని చెప్పిన ఆయనే మరో అధ్యాయం 22వ అధ్యాయం 13వ వచనం పక్కనే ఏం చెబుతున్నాడు అనేది ఆలోచించగలిగితే, మనుషులు నా మాటలు వింటున్నారు, నా మాటలను ఆలోచిస్తున్నారా, బ్రతుకుతున్నారా అంటే లేదని చెప్తున్నాడు. ప్రియులారా, రేపు చనిపోవుదుము గనుక తిందుము త్రాగుదుము అనే ఆలోచన చూసారా? ఏమంటే దేవోక్తి మనుషులకు వినబడుతున్నప్పుడు మనిషి ప్రవర్తన మారాలి కదండి.
మనిషి ప్రవర్తన మారవలసిన మనిషి దేవోక్తి చచ్చినది మొదలుకొని ప్రతి ఆదివారము ప్రత్యేక కూడికలలో సహవాసములలో కాపరి గారు ప్రేమతో మారాలని ఎన్ని